వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విషయాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా జాతీయ ప్రొద్దుతిరుగుడు దినోత్సవం గురించి చెప్పుకుందాం. అనారోగ్య సమస్యలు దూరం అవ్వాలని కొందరు, భవిష్యత్తులో జబ్బులు రాకూడదని మరికొందరు, ఇలా జీవనశైలిలో వస్తున్న వ్యాధులని, వైరస్ల వల్ల పుట్టుకొస్తున్న ప్రాణాంతక ఇబ్బందుల్ని తట్టుకోవడానికి ఆరోగ్యం మీద ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగా ఎండు ఫలాలతో పాటు నిత్యం పొద్దుతిరుగుడు గింజల్ని తింటున్న వారెందరో. అందుకే ఈ పోషకాల గింజలతో అటు నోటికి రుచిని అందించే వెరైటీ పదార్థాలు, ఇటు అందాన్ని కాపాడే రకరకాల ఉత్పత్తులు వచ్చేస్తున్నాయి. ఇంతకీ ఆ గింజలు కబుర్లేమిటంటే పొద్దుతిరుగుడు. ఇది వరకు వంటి నూనెలో మాత్రమే ఈ పేరు వినిపించేది. సన్ఫ్లవర్ గింజలతో తీసిన ఆ నూనె ఎక్కువగా వాడేవారు కూడా. కానీ ఇప్పుడు గింజలు తింటే ఎంతో మంచిదంటూ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పొద్దుతిరుగుడు గింజలు పోషకాల స్నాక్స్గా మారిపోయాయి. ఇదివరకు పల్లెల్లో ఈ నల్లటి గింజల్ని సరదాగా బలుచుకొని తినేవాళ్ళు. కానీ ఆ టైంపాస్ చిరుతిండికి ఉన్న పోషకాల విలువలు తెలిసి దాన్నే ఇప్పుడు సూపర్ ఫుడ్ అని చెబుతున్నారు. వేయించిన గింజలు దగ్గర నుంచి పొడి, వెన్న, తేనె, పాల వరకు ఎన్నెన్నో రూపాల్లో ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. సూర్యుడి మీద ప్రేమతో, సూర్యుడి పోలికలతో మెరిసే అందమైన ఈ పువ్వును సూర్యకాంత పుష్పమని పిలుస్తారు. పొద్దు ఎటు తిరిగితే అటు తిరగడం వల్ల దీనికి పొద్దుతిరుగుడు పువ్వు అనే పేరు వచ్చింది. అలా సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు ఈ బాణుడి వైపే తిరిగి ఉండే ఈ పువ్వుకు సంబంధించి గ్రీకు పురాణాల్లో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. సూర్యుడిని అమితంగా ప్రేమించిన ఓ వనదేవత ఆయన ప్రేమను పొందలేక ఇలా పొద్దుతిరుగుడు పువ్వుగా మారిందని అంటారు. నిజానికి ఈ మొక్కల కాండంలోని ఆక్సిస్ అనే హార్మోన్ వల్ల సూర్యరశ్మిని బట్టి పువ్వు తిరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఇక ఈ పువ్వు పుట్టు పూర్వోత్తరాలు విషయానికి వస్తే పొద్దుతిరుగుడు మొక్క పుట్టిల్లు ఉత్తర అమెరికా. 1510లో స్పానిష్ పరిశోధకుడు ఆ విత్తనాలని చూసి స్పెయిన్కు తీసుకెళ్లాడట. దీన్ని ఔషధ గుణాలు, అది చేసే మేలు తెలిసి అలా అక్కడి నుంచి ఈ విత్తనం మిగిలిన దేశాలకు చేరిపోయింది. సోయా, వెరుగుశనగ నూనెలాగే ప్రోటీన్ల కోసం పొద్దుతిరుగుడు నూనెల్ని విరివిరిగా వాడటంలో ప్రపంచవ్యాప్తంగా దీని సాగు పెరిగిపోతుంది. మన దగ్గర పసుపు రంగులోనే ఇవి ఎక్కువగా ఉంటాయి. కానీ నలుపు, ఎరుపు, గులాబీ, నీలం, ఆకుపచ్చ ఇలా ఎన్నో రంగులలో, పొట్టిగా ముద్దరెక్కలతో, గీతలతో, మరెన్నో ఆకారాల్లో దాదాపు 70 వరకు వెరైటీలుంటాయి వీటిలో. సాధారణంగా 7 అడుగులు ఎత్తు వరకు పెరిగే ఈ మొక్కల్లోని ఒక్కో పువ్వుకు ఇంచుమించు 2000 వరకు నీటి బిందువు ఆకారంలో ఉండే నల్లటి గింజలు ఉంటాయి. వాటి మీదున్న గట్టి షెల్ను తీస్తే వచ్చిన తెల్లటి విత్తనాలే తినడానికి, నూనె తీయడానికి రకరకాలుగా వాడుతున్నారన్నమాట. ఎన్నెన్నో ఉత్పత్తులు. వంట నూనె కాకుండా స్నాక్స్లా ఈ గింజల్ని నేరుగా తినేలా వేయించినవి, ఉప్పు కారం చల్లినవి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. పిల్లలకు నచ్చేలా రకరకాల చాక్లెట్ల ఫ్లేవర్లో, తీయని రుచుల్లో కోటెడ్ సన్ఫ్లవర్ సీడ్స్ అందుబాటులో ఉన్నాయి. కుకీలు, బిస్కెట్లు వచ్చాయి. అంతేకాదు పాలల్లో కలిపేలా పొద్దుతిరుగుడు గింజలు పొడి ఉంది. నేరుగా తాగేలా ఈ విత్తనాలతో చేసిన పాలు, ఐస్ క్రీంలు, బ్రెడ్కు రాసుకొని తినేలా సన్ఫ్లవర్ బటర్ లాంటి పదార్థాలు ఇలా చాలానే నోరిస్తున్నాయి. ఇంకా చర్మానికి, జుట్టుకి అవసరమైన పోషకాలతో ఉండే సన్ఫ్లవర్ సీడ్స్తో చేసిన సబ్బు, షాంపూ, సన్స్క్రీన్, లోషన్, హెయిర్ ఆయిల్, ఫేస్ క్రీమ్, మాస్క్ లాంటి ఎన్నో సౌందర్య ఉత్పత్తులు వచ్చాయి. ఆరోగ్యానికి పొద్దుతిరుగుడు. పోషకాలు గనిగా చెప్పే ఈ గింజల్లో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ.
ముఖ్యంగా విటమిన్ ఇ, విటమిన్ బి, మెగ్నీషియం, సెలీనియం అధిక మొత్తాదులో ఉంటాయి. రోగాలకు మూలమైన ఇన్ఫ్లమేషన్ను తగ్గించే గుణం వీటిలో మెండుగా ఉంటుందని ఎన్నో పరిశోధనల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గింజలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. శాకాహారులకు మంచి ప్రోటీన్ ఆహారం ఇది. ఈ గింజల్లో అధిక మొత్తంలో ప్రోటీన్లు ఉంటాయి. పొద్దుతిరుగుడు గింజల్లోని పీచు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతూ మలబద్ధకాన్ని తగ్గిస్తోంది. ఇక ఈ విత్తనాల్లోని ట్రిప్టోపాన్ అనే అమైనో ఆమ్లాలతో మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు నిద్ర బాగా పడుతుందట. ఎముకలు దృఢంగా ఉండడానికి పొద్దుతిరుగుడు గింజలు సహాయపడతాయి. వీటిలోని మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి ఎముకల బలానికి ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు నిత్యం వీటిని తినొచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, పీచులతో ఉండే పొద్దుతిరుగుడు గింజలు పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తూ పోషకాల్ని అందిస్తుంది. వీటి ద్వారా శరీరానికి కావలసినంత జింక్ అందడంతో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఈ గింజల్లో అధికంగా ఉండే B1 విటమిన్ రోజంతా ఉత్సాహాన్నిస్తూ నీరసాన్ని, అలసటను తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును కాపాడతాయి. మగవాళ్లలో సంతానోత్పత్తిని పెంచడానికి ఈ గింజల్లోని జింక్, సెలీనియం సహాయపడతాయి. ఇప్పటి వరకు జాతీయ ప్రొద్దుతిరుగుడు దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఆగస్టు 2న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరొకసారి చరిత్ర పుట్టలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ఆగస్టు 2 దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు. సరిగమలతో సావాసం, పదనిసలతో ప్రయాణం. బాల్యం నుంచి దేవిశ్రీ ప్రసాద్ తెలిసిన విద్య ఇదే. ఆ పయనంలో నుండి మధురం పంచుతూ జనానికి ఆనందం కలిగిస్తూ ఉన్నారు డిఎస్పి. 20 ఏళ్ల ప్రయాణంలోనే దేవి సినిమాకు స్వరకల్పన చేసి ఆ మూవీ టైటిల్నే తన పేరు ముందు పెట్టుకొని జైత్రయాత్ర ఆరంభించారు దేవిశ్రీ ప్రసాద్. అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవిశ్రీ ప్రసాద్ బాణీలు ప్రేక్షకులను మురిపిస్తూనే ఉన్నాయి. 22 ఏళ్లుగా దేవిశ్రీ ప్రసాద్ స్వరయాత్రలో జనం మందిని దోచిన అమృత గుళికలు ఎన్నో ఉన్నాయి. డిఎస్పి బాణీలకు చిందేయని సినిమా హీరోల అభిమానులంటూ ఎవరు లేరనే చెప్పాలి. టాలీవుడ్ టాప్ హీరోస్ అందరి చిత్రాలకు తన సంగీతంతో మరుపురాని మధురాన్ని పంచారు డిఎస్పి. యువికా చౌదరి భారతీయ నటి. ఓం శాంతి ఓం, సమ్మర్ 2007తో బాత్ పక్కీ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. 2009లో ఆమె గణేష సరసన కన్నడ చిత్రం మలయాళీ జ్యోతయాలిలో కూడా నటించింది. 2015లో ఆమె కలర్స్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9లో పోటీదారుగా ఉంది. 2019లో ఆమె తన భర్త ప్రిన్స్ నరులాతో కలిసి నచ్ బలియే సీజన్ 9 అనే డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొని విజేతగా నిలిచింది. ఆమె 1983 ఆగస్ట్ 2 ఉత్తరప్రదేశ్లోని బరౌత్లో జన్మించింది. ఆమె 2004లో జీ సినీ స్టార్స్ కి ఖోజ్లో పాల్గొంది. దీంతో ఆమెకు ప్రముఖ టీవీ సీరియల్ అస్తిత్వ ఏక్ ప్రేమ్ కహానీలో నటిగా అవకాశం వచ్చింది. ఇందులో ఆమె ఆస్థా పాత్రను పోషించింది. 2006లో ఆమె హిమేష్ రేషమియా మ్యూజిక్ వీడియోలో ఆప్కా సురూర్ ఆల్బమ్ నుండి వాడా టైన్ను పాటలో నటించింది. పింగళి వెంకయ్య స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు. పింగళి వెంకయ్య 1876 ఆగస్ట్ 2న భల్లపెనుమరు, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్రాజ్ మన జాతీయ పతాకంపై రత్న చిహ్నం ఉంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి మధ్య రత్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు.
విజయ్ రామ్నిక్లాల్ రూపానీ భారతీయ జనతా పార్టీకి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఈయన రాజ్కోట్ వెస్ట్కు గుజరాత్ శాసనసభ నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది 2016 ఆగస్టు 7 నుండి 2021 సెప్టెంబర్ 12 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నిధులు నిర్వహించాడు. విజయ్ రూపానీ మయబేస్ రామ్నిక్లాల్ రూపానీ దంపతులకు 7వ సంతానంగా 1956 ఆగస్టు 2న జన్మించారు. విజయ్ రూపానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో విద్యార్థి కార్యకర్తగా ఉన్నాడు. అలాగే అతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్లో చేరాడు. ఆ తర్వాత 1971లో జనసంఘ్లో సభ్యునిగా చేరాడు. భారతీయ జనతా పార్టీ స్థాపించిన మొదటి రోజుల నుండే పార్టీలో సంబంధం కలిగి ఉన్నాడు. రస్లాస్ ముంతాజ్ ఒక భారతీయ చలనచిత్ర టెలివిజన్ నటుడు. అతను MP3 మేరా పెహలా పెహలా ప్యార్లో ప్రధాన పాత్రలో బాలీవుడ్ హిందీ భాష అరంగేట్రం చేశాడు. 2013లో అతను కెహతా హే దిల్ జీలే జరా ధ్రువ్గా టెలివిజన్ అరంగేట్రం చేశాడు. 2019లో అతను ఆయిషా మై వర్చువల్ గర్ల్ ఫ్రెండ్ అనే వెబ్ సిరీస్ సీజన్ 3లో ప్రపంచంలోని అత్యంత అధునాత సిమ్యులేటెడ్ AI హ్యూమనాయిడ్ అసిస్టెంట్ను సృష్టించే బాధ్యత కలిగిన జీనియస్ కోడర్ సామ్గా కనిపించాడు. రుస్లాస్ ముంతాజ్ ఆగస్టు 2, 1982న వార్డుస్ లిడ్జెస్నెస్లో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి మన బెస్ట్ ఆఫ్ ది డే. సో ఈ రోజు ఎపిసోడ్లో మనకి ఈ రోజుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.